Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nana University, Rajahmundry. మనం సెకండ్ ఇయర్కి వచ్చేసరికి థర్డ్ సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ పేపర్ ఏంటి, మనం స్టాటిస్టికల్ మెథడ్స్ థర్డ్ సెమ్లో మనం ఆల్రెడీ 3 యూనిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం చాలా ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 4 క్లాసెస్, సెకండ్ యూనిట్ నుంచి ఒక 3-4 క్లాసెస్, అలాగే థర్డ్ యూనిట్ కర్వ్ ఫిట్టింగ్ నుంచి కూడా ఒక 4-5 క్లాసెస్ చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ యూనిట్ ఏంటి, ఫోర్త్ యూనిట్ ఎట్రిబ్యూట్స్. ఈ ఎట్రిబ్యూట్స్లో మనం ఎట్రిబ్యూట్స్లో ఆల్రెడీ 2 క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 2 క్లాసెస్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, ఎట్రిబ్యూట్స్ అంటే ఏంటి, అసలు ఎట్రిబ్యూట్స్ అంటే ఏంటి, అలాగే క్లాసిఫికేషన్ అంటే ఏంటి, అలాగే ఈ క్లాసిఫికేషన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటవి 2 టైప్స్, డికోటమస్ క్లాసిఫికేషన్, అలాగే మానిఫోల్డ్ క్లాసిఫికేషన్. ఈ డికోటమస్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అలాగే మానిఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్లాసు అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్, క్లాస్ గురించి చెప్పుకున్నాం, క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే ఆర్డర్ ఫ్రీక్వెన్సీ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. క్లాస్ ఫ్రీక్వెన్సీ యొక్క రిలేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నోట్ అనేసి మనం 6 or 7 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆల్జీబ్రాయిక్ సింబల్స్ గురించి మాట్లాడుకున్నాం. క్లాస్ సింబల్స్ హ్యాజ్ ఆపరేటర్స్, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ దాని మీద మనం ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నట్టున్నాం. నెక్స్ట్ వచ్చేసి అలాగే థియరమ్స్ కూడా మనం 3 or 2 థియరమ్స్ గురించి మనం సెకండ్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం కన్సిస్టెన్సీ ఆఫ్ ది డేటా గురించి మాట్లాడుకున్నాం. కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. అలాగే కండిషన్స్ ఫర్ ది కన్సిస్టెన్సీ ఆఫ్ ది డేటా గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి కండిషన్ ఫర్ ది కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా, దీంట్లో ఏంటి మెయిన్గా 3 కేసెస్ ఉంటాయి. ఏంటి 1 ఎట్రిబ్యూట్ కేసు ఒకటి, అలాగే 2 ఎట్రిబ్యూట్ కేసు ఒకటి, అలాగే 3 ఎట్రిబ్యూట్ కేసు ఒకటి. దీంట్లో మనం ఫస్ట్ 1 ఎట్రిబ్యూట్ కేస్ గురించి చెప్పుకున్నాం. అలాగే సెకండ్ది 2 ఎట్రిబ్యూట్స్ కేసెస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకేం మిగిలిపోయినాయి అంటే 3 ఎట్రిబ్యూట్స్ కేసెస్ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటి 3 ఎట్రిబ్యూట్ కేసెస్ చూడండి 3 ఎట్రిబ్యూట్స్ కేసెస్ ఏంటో చూద్దాం. ఫర్ 3 ఎట్రిబ్యూట్స్ A, B and C, the condition of consistency as follows. ఏంటి ఫర్ 3 ఎట్రిబ్యూట్స్. ఏంటి 3 ఎట్రిబ్యూట్స్, A, B and C. ABCని 3 ఎట్రిబ్యూట్స్ అనుకున్నాం. ద కండిషన్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ హ్యాస్ ఫాలోస్. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ బిట్టు బ్రాకెట్ ABC గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సెకండ్ ఏంటి బ్రాకెట్ ఆఫ్ AB గామా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అయితే దీన్ని ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ AB గామాని AB ఇంటూ బ్రాకెట్ ఆఫ్ గామా అంటే ఎలా రాసుకుంటాం 1 - C, AB ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 1 - C ఇంటూ N గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏంటి ఫ్రీక్వెన్సీస్లో రాసుకున్నప్పుడు N యాడ్ అవుతుంది మనకి, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాసుకుంటాం, AB ఇంటూ 1 - C మల్టిప్లై చేస్తే బ్రాకెట్ AB మైనస్ బ్రాకెట్ ABC గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకుంటాం, దట్ ఇంప్లైస్ ABC బ్రాకెట్ AB గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ABC అవుతుంది. దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ ABC లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ AB అవుతుంది. థర్డ్ బిట్ ఏంటి మనకి, బ్రాకెట్ A బీటా C గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. బ్రాకెట్ A బీటా C గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాసుకుంటాం, A ఇంటూ బీటా అంటే ఏం రాసుకుంటాం, బ్రాకెట్ 1 - B ఇంటూ C ఇంటూ ఇంకేమో యాడ్ అవుతుంది N గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని అలాగా మల్టిప్లై చేసుకుంటాం. ఏంటి బయట ఏమన్నా టర్మ్స్ N A C
ఇంటూ 1 మైనస్ బీతో మల్టిప్లై చేస్తాం. దట్ ఎంప్లాయిస్ ఎన్ఏసి మైనస్ ఎన్ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని బ్రాకెట్లో పెట్టి ఫ్రీక్వెన్సీలా రాసుకుంటే ఎన్ కాస్త బ్రాకెట్ అయిపోతుంది. దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ ఏసీ మైనస్ బ్రాకెట్ ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ ఏసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏబిసి అవుతుంది. దీన్ని మళ్ళీ దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ ఏబిసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏసీ అవుతుంది అనమాట. థర్డ్ అక్కడికి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ బిట్ వచ్చేసి ఫోర్త్ ఏంటి మనకి, ఆల్ఫా బీసీ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే దీన్ని ఎలా రాసుకుంటాం, దట్ ఎంప్లాయిస్ ఆల్ఫా ప్లేస్లో ఏం రాసుకుంటాం, 1 మైనస్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ ఇంకేం యాడ్ అవుతుంది మనకి ఎన్. ఆల్రెడీ మనం ఎక్కడ చెప్పుకున్నాం వీటి గురించి, స్టార్టింగ్లో దీంట్లో రిలేషన్ బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీలో ఆల్రెడీ మనం చెప్పుకుంటాం ఎన్ కోసం అయ్యింది. సో ఇక్కడ 1 మైనస్ ఏ ఇంటూ బీసీఎన్ ఉన్నాయి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై చేద్దాం. దట్ ఎంప్లాయిస్ ఎన్ ఇంటూ బీసీ ఎన్బీసీ మైనస్ ఎన్ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీని ఫ్రీక్వెన్సీ క్లాస్లో రాసుకుంటే ఏమవుతుంది, బ్రాకెట్ బీసీ మైనస్ బ్రాకెట్ ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ బీసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏబిసి కింద రాసుకుంటాం. దీన్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టర్మ్లో ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ ఏబిసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ బీసీ కింద రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ ఏంటి, బ్రాకెట్ ఏ బీటా గామా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకోండి. చూద్దాం. ఫిఫ్త్ పాయింట్లో బ్రాకెట్ ఏ బీటా గామా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే దట్ ఎంప్లాయిస్ ఎన్ఏ ఇంటూ బీటా అంటే ఏం రాసుకుంటాం, 1 మైనస్ బి ఇంటూ గామా అంటే ఏం రాసుకుంటాం, 1 మైనస్ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది మనకి, ఎన్ఏ మైనస్ ఎన్ఏబి ఇంటూ బ్రాకెట్ 1 మైనస్ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని మళ్ళీ 1 మైనస్ సితో మల్టిప్లై చేస్తాం. దట్ ఎంప్లాయిస్ ఎన్ఏ మైనస్ ఎన్ఏసి మైనస్ ఎన్ఏబి ప్లస్ ఎన్ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని ఎన్ ఉన్న కడల్లో మనం ఏంటి ఫ్రీక్వెన్సీలో రాసుకుంటే బ్రాకెట్ అయిపోతుంది. దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ ఏ మైనస్ బ్రాకెట్ ఏసి మైనస్ బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏసి మైనస్ బ్రాకెట్ ఏ. దీన్ని ఎలా రాసుకుంటాం అంతే. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ అయింది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఏంటి, బ్రాకెట్ ఆల్ఫా బి గామా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. దీన్ని ఎలా రాసుకుంటాం, ఆల్ఫా బి గామా అయితే మనకి ఆల్ఫా అంటే ఏంటి, బ్రాకెట్ 1 మైనస్ ఏ ఇంటూ బి ఇంటూ గామా అంటే బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ సి ఇంటూ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని ఇప్పుడు మనకి బయట టర్మ్స్ ఏమున్నాయి, ఎన్బి ఉన్నాయి. ఎన్బిని దేనితో మల్టిప్లై చేస్తాం, 1 మైనస్ ఏతో 1 మైనస్ సితో. చూద్దాం. దట్ ఎంప్లాయిస్ ఎన్బి మైనస్ ఎన్ఏబి ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ మళ్ళీ ఎన్బి మైనస్ ఎన్ఏబిని 1 మైనస్ సితో మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఏమొస్తుంది, దట్ ఎంప్లాయిస్ ఎన్బి మైనస్ ఎన్బిసి మైనస్ ఎన్ఏబి ప్లస్ ఎన్ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని క్లాస్ ఫ్రీక్వెన్సీ కింద రాసుకున్నాం. క్లాస్ ఫ్రీక్వెన్సీ కింద రాసుకున్నప్పుడు ఎన్ కాస్త ఏమైపోతుంది, బ్రాకెట్ అవుతుంది. దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ బి మైనస్ బ్రాకెట్ బీసీ మైనస్ బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఈ టర్మినల్ రాసుకుంటాం, బ్రాకెట్ ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు bracket of AB plus bracket of BC minus bracket of B. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ పాయింట్ ఏంటి మనకి, ఆల్ఫా బీటా సి ఏంటి, బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం, ఆల్ఫా ప్లేస్లో 1 మైనస్ ఏ ఇంటూ
బీటా ప్లేస్లో 1 మైనస్ బి ఇంటూ సి ఇంటూ ఎన్ కింద రాసుకుంటాం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాం? ఎన్సి బయట ఉంది, ఈ ఎన్సిని 1 మైనస్ బితోని 1 మైనస్ ఏతో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఎన్సి ఇంటూ 1 మైనస్ బి అనుకోండి, ఎన్సి బ్రాకెట్ ఆఫ్ ఎన్సి మైనస్ ఎన్బిసి ఇంటూ ఇంకేముంది బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ ఏ ఉంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఎన్సి మైనస్ ఎన్ఏసి మైనస్ ఎన్బిసి ప్లస్ ఎన్ఏబిసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ మనకేంటి ఎన్సి అంటే బ్రాకెట్ సి కింద రాసుకుంటాం, బ్రాకెట్ సి మైనస్ ఎన్ఏసి అంటే బ్రాకెట్ ఏసి మైనస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏబిసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం? బ్రాకెట్ ఆఫ్ ఏబిసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏబిసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏబిసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏసి ప్లస్ బ్రాకెట్ బీసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ సి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి 8th పాయింట్ ఉంది. 8th పాయింట్ ఏంటి? బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఆల్ఫా బీటా గామా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0ని ఎలా రాసుకుంటాం మనం? ఎన్ ఇంటూ ఆల్ఫా అంటే 1 మైనస్ ఏ ఇంటూ బీటా అంటే 1 మైనస్ బి ఇంటూ గామా అంటే బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఫస్ట్ టర్మ్ మల్టిప్లై చేయండి, ఎన్ ఇంటూ 1 మైనస్ ఏని రాసుకోండి, బ్రాకెట్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ఏ ఇంటూ 1 మైనస్ బిని 1 మైనస్ సిని మల్టిప్లై చేయండి, బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ బి మైనస్ సి ప్లస్ బీసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ రెండు టర్మ్స్ని మనం మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమొస్తుంది? దట్ ఎంప్లాయిస్ ఎన్ మైనస్ ఎన్బి మైనస్ ఎన్సి ప్లస్ ఎన్బిసి మైనస్ ఎన్ఏ ప్లస్ ఎన్ఏబి ప్లస్ ఎన్ఏసి మైనస్ ఎన్ఏబిసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని మనకి ఎన్ఏ కాస్త ఏమైపోతుంది? బ్రాకెట్ ఆఫ్ ఏ అయిపోతుంది కదా. దట్ ఎంప్లాయిస్ ఏంటి చూద్దాం, ఎన్ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ మైనస్ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ బ్రాకెట్ ఆఫ్ సి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసి మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏబిసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని ఎలా రాసుకుంటాం? దట్ ఎంప్లాయిస్ ఏబిసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏబిసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎలా అవుతుంది? బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసి మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ మైనస్ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ బ్రాకెట్ ఆఫ్ సి ప్లస్ ఎన్ అవుతుంది. నెక్స్ట్ యూజింగ్ 1 and 8 వీ హ్యావ్ ఏంటి? యూజింగ్ 1 and 8 మనకు 1 ఏంటి? గ్రేటర్ బ్రాకెట్ ఆఫ్ ఏబిసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 8కి యూజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఏబిసి అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిపోతే మనకి ఏముంటుంది? యూజింగ్ 1 and 8 వీ హ్యావ్ ఎన్ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ మైనస్ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ బ్రాకెట్ ఆఫ్ సి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకున్నాడు? బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ సి మైనస్ ఎన్. నెక్స్ట్ ఇలాగే యూజింగ్ 2 and 7 2 and 7 యూజ్ చేసుకుంటే ఏమవుతుందో చూడండి. వీ హ్యావ్ మనకి 2 ఏమొచ్చింది? ఏబిసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి. 7 ఏంటి మనకి? ఏబిసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ బ్రాకెట్ ఆఫ్ ఏసి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ సి. సో 2 and 7 యూజ్ చేసుకున్నాడు. వీ హ్యావ్ ఏమవుతుంది? బ్రాకెట్ ఆఫ్ ఏసి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏబి. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకున్నాడు? బ్రాకెట్ ఆఫ్ ఏసి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏబి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ సి కింద రాసుకున్నాం.
ఓకేనా. నెక్స్ట్ ఏబీసీ ప్లేస్లో ఏబీ రాసుకున్నాం అంతే. 2ని 7 యూజ్ చేసి నెక్స్ట్ ఏంటి యూజింగ్ 3 and 6 వీ హ్యావ్ మనకి 3 ఏమొచ్చింది బ్రాకెట్ ఆఫ్ ఏబీసీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏసీ వచ్చింది. 6 ఏమొచ్చింది బ్రాకెట్ ఆఫ్ ఏబీసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏబీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ బి. దీన్ని ఎలా రాసుకున్నాం చూడండి. 3 and 6ని యూజ్ చేసి వీ హ్యావ్ bracket of AB plus bracket of BC minus bracket of B less than or equal to bracket of AC. That implies bracket of AB plus bracket of BC plus minus bracket of AC less than or equal to bracket of B కింద రాసుకున్నాం. నెక్స్ట్ యూజింగ్ 4 and 5 we have మనకి 4 ఏమొచ్చింది బ్రాకెట్ ఆఫ్ ఏబీసీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బీసీ. 5 ఏమొచ్చింది బ్రాకెట్ ఆఫ్ ఏబీసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏబీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ. సో ఏమవుతుంది యూజింగ్ 4 and 5 వీ హ్యావ్ బ్రాకెట్ ఆఫ్ ఏబీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బీసీ. దట్ ఎంప్లాయీస్ దీన్ని ఎలా రాసుకున్నాం బ్రాకెట్ ఆఫ్ ఏబీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ కింద రాసుకున్నాం. ఇక్కడికి ఏంటి 4 చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటే అవి చూసుకుందాం. ఓకేనా, ఇది అర్థమైంది కదా. నోట్స్ నేను చెప్పినప్పుడు మీరు నోట్స్ దగ్గర పెట్టి క్లియర్గా వింటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటి టెస్ట్ ది కన్సిస్టెన్సీ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఏంటి ఇచ్చిన డేటాకి కన్సిస్టెన్సీని టెస్ట్ చేయమన్నాడు. ఏంటి ఇచ్చిన డేటా క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 100 బ్రాకెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 50 బ్రాకెట్ ఆఫ్ బి ఈక్వల్ టు 35 బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 25. చూద్దాం, ఇచ్చిన డేటాకి కన్సిస్టెన్సీని టెస్ట్ చేయమన్నాడు. సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు ఎంత మనకి 100 బ్రాకెట్ ఏ ఈక్వల్ టు ఎంత 50 బ్రాకెట్ బి ఈక్వల్ టు 35 బ్రాకెట్ ఏబి ఈక్వల్ టు 25. ఇట్ ఈజ్ ఏ 2 attribute కేస్. అవునా, ఏని బి అట్రిబ్యూట్స్ ఏమి ఇక్కడ ఏ అండ్ బి. సో ఇట్ ఈజ్ ఏ 2 attribute కేస్. 2 attribute కేస్కి కండిషన్ ఏంటి ద కండిషన్ ఫర్ కన్సిస్టెన్సీ ఈజ్ ఏబి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ క్యాపిటల్ ఎన్. సో ఇక్కడ మనకి ఏంటి బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎంత 25. నెక్స్ట్ ఏంటి బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది 50 ప్లస్ 35 మైనస్ 100 ఈక్వల్ టు ఎంత వచ్చింది -15. సో బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏమో 25 బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఏమో -15. సో ఏమవుతుంది ఈ టర్మ్ కన్నా కూడా బ్రాకెట్ ఆఫ్ ఏబిఏ కదా పెద్దది. సో మనకి కండిషన్ ఏంటి ఇక్కడ 2 attribute కేస్కి బ్రాకెట్ ఆఫ్ ఏబి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ ఎన్ అవ్వాలి. సో సేమ్ ఏబిఏ పెద్దది కాబట్టి దేర్ ఫోర్ బ్రాకెట్ ఆఫ్ ఏబి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ ఎన్. అప్పుడు ఏమవుతుంది మనకి కండిషన్ ట్రూ అయితే దేర్ ఫోర్ ద డేటా ఈజ్ కన్సిస్టెంట్. ఓకేనా, డేటా అనేది ఇచ్చిన డేటా అనేది కన్సిస్టెన్స్ అన్నమాట. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటి టెస్ట్ ది కన్సిస్టెన్సీ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చిన డేటాకి కన్సిస్టెన్సీని టెస్ట్ చేయమన్నాడు. సో ఏమవుతుంది ఏమి ఇచ్చే డేటా క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 100 బ్రాకెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 80 బి ఈక్వల్ టు 70 బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 25. సో ఫస్ట్ మనం ఏం చేయాలి సొల్యూషన్. గివెన్ దట్ అంటే ఇచ్చింది రాసుకుంటాం. ఏంటి క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 100 కమా బ్రాకెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 80 బ్రాకెట్ ఆఫ్ బి ఈక్వల్ టు 70 బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 25.
అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ 2 అట్రిబ్యూట్ కేస్. ఇది కూడా మనకి 2 అట్రిబ్యూట్ కేసే, అంతేగా, ఏబీలే అట్రిబ్యూట్స్. సో ఇట్ ఈజ్ ఏ 2 అట్రిబ్యూట్ కేస్. 2 అట్రిబ్యూట్ కేస్ అయితే మనకి కండిషన్ ఏంటి, ద కండిషన్ ఫర్ కన్సిస్టెన్సీ ఈజ్ 2 అట్రిబ్యూట్స్ కండిషన్ ఏంటి కన్సిస్టెన్సీకి టెస్ట్ చేయడానికి, బ్రాకెట్ ఆఫ్ ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ క్యాపిటల్ ఎన్. సో మనకి బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎంత 25, అలాగే బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 80 ప్లస్ 70 మైనస్ ఎన్ ఎంత 100. సారీ చూడండి, ఇక్కడ బ్రాకెట్ ఆఫ్ ఏ 80 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి 70 మైనస్ ఎన్ అంటే 100. సో 150 మైనస్ 100 ఈక్వల్ టు 50. అవునా, ఇక్కడ 25 పడిపోయింది రాసినప్పుడు మిస్టేక్, 100 చేసుకోండి. సో ఏమవుతుంది మనకి, బ్రాకెట్ ఆఫ్ ఏబి ఏమో 25, బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎన్ ఏమో 50. సో ఏబి కన్నా కూడా ఏ ప్లస్ బి మైనస్ ఎన్నే పెద్దది వచ్చింది. సో ఏమవుతుంది, బ్రాకెట్ ఆఫ్ ఏబి నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ క్యాపిటల్ ఎన్. సో ఏమైపోతుంది, ఏబి అనేది దీనికన్నా చిన్నది అవుతుంది. సో ద డేటా ఈజ్ ఇన్కన్సిస్టెన్స్. ఏమవుతుంది, ఇచ్చిన డేటా అనేది మనకి ఇన్కన్సిస్టెన్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏంటి, ద టెస్ట్ ది కన్సిస్టెన్సీ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఏంటి, సేమ్ ఇలాగే ఇచ్చిన డేటాకి కన్సిస్టెన్సీని టెస్ట్ చేయమన్నాడు. కన్సిస్టెన్సీని టెస్ట్ చేయడానికి ఇచ్చిన డేటా ఏంటి మనకి, క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 100, బ్రాకెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 80, బ్రాకెట్ ఆఫ్ బి ఈక్వల్ టు 70, బ్రాకెట్ ఆఫ్ సి ఈక్వల్ టు 78, బ్రాకెట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 50, బ్రాకెట్ ఆఫ్ ఏసి ఈక్వల్ టు 50, బ్రాకెట్ ఆఫ్ బీసీ ఈక్వల్ టు 50. సో సొల్యూషన్ చూద్దాం. ఏంటి, మనం ఇచ్చింది రాసుకుంటాం. ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఇచ్చింది రాసుకుంటాం. సో గివెన్ దట్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు ఎంత 100, బ్రాకెట్ ఆఫ్ ఏ 80, బ్రాకెట్ ఆఫ్ బి 70, బ్రాకెట్ ఆఫ్ సి 78, బ్రాకెట్ ఆఫ్ ఏబి 50, బ్రాకెట్ ఆఫ్ ఏసి 50, బ్రాకెట్ ఆఫ్ బీసీ 50. సో ఇదేంటి మనకి అట్రిబ్యూట్స్ ఎన్ని ఉన్నాయి, 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఏమేంటవి, ఏబిసి అనే 3 అట్రిబ్యూట్స్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ కేసు ఇట్ ఈజ్ ఏ 3 అట్రిబ్యూట్ కేస్. ఏంటి మనకి ఇది 3 అట్రిబ్యూట్ కేస్. 3 అట్రిబ్యూట్ కేస్ అయినప్పుడు కన్సిస్టెన్సీని టెస్ట్ చేయడానికి కండిషన్స్ ఏంటి చూద్దాం. కండిషన్స్ ఫర్ 4 కండిషన్స్ ఉంటాయి. 3 అట్రిబ్యూట్స్ కేసులో 4 కండిషన్స్ ఉన్నాయి మనకి కన్సిస్టెన్సీని టెస్ట్ చేయడానికి. సో కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ ఆర్, ఫస్ట్ ఇదేంటి, బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ సి మైనస్ క్యాపిటల్ ఎన్. సెకండ్ది వచ్చేసి ఏంటి మనకి, సెకండ్ కండిషను బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసి మైనస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి, బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బి. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ వచ్చేసి ఏంటి, బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసి మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏబి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ సి. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి, బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసి కడదాం. దట్ ఈక్వల్ టు మనకి 3 కూడా 50లే. సో 50 ప్లస్ 50 ప్లస్ 50 ఈక్వల్ టు 150. అలాగే ఇంకా ఫస్ట్ కండిషన్లో ఎల్హెచ్ఎస్ కట్టాం, ఇంకేంటి ఆర్హెచ్ఎస్ చేయాలి. ఆర్హెచ్ఎస్ ఏముంది మనకి, బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ సి మైనస్ క్యాపిటల్ ఎన్ దట్ ఈక్వల్ టు మనకు ఆ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఏంటి, బ్రాకెట్ ఆఫ్ ఏ అంటే ఎంత 80 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి 70 బ్రాకెట్ ఆఫ్ సి 78
మైనస్ క్యాపిటల్ N 100. సో దట్ ఈక్వల్ టు ఓవరాల్గా ఎంత వచ్చింది 128. మనకి LHS కన్నా RHS అనేది తక్కువ ఉంది. సో మన కండిషన్ అనేది ప్రూవ్ అయింది, అంతేనా? సో ఏమవుతుంది, AB ప్లస్ AC ప్లస్ BC గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C మైనస్ N అనే కండిషన్ ప్రూవ్ అయింది. 150 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 128. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఇంకెన్ని ఉన్నాయి? 3 కండిషన్స్ ఉన్నాయి, చూద్దాం. మనకి సెకండ్ కండిషన్ వచ్చేసి ఏంటి, బ్రాకెట్ ఆఫ్ AB ప్లస్ బ్రాకెట్ ఆఫ్ AC మైనస్ బ్రాకెట్ ఆఫ్ BC లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ A. సో LHS చూద్దాం. బ్రాకెట్ ఆఫ్ AB ప్లస్ బ్రాకెట్ ఆఫ్ AC మైనస్ బ్రాకెట్ ఆఫ్ BC ఈక్వల్ టు మనకి 3 ఉన్నాయి. 50 ప్లస్ 50 మైనస్ 50 ఈక్వల్ టు 50. అలాగే బ్రాకెట్ ఆఫ్ A అంటే ఎంత, 80. సో ఏమవుతుంది అప్పుడు సెకండ్ కండిషను, ఏ 50 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80, అంతేనా? AB ప్లస్ AC మైనస్ BC లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు A కదా. సో 50 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80. సో సెకండ్ కండిషన్ కూడా మనకి సాటిస్ఫైడ్. ఏమైంది అక్కడికి, సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. థర్డ్ కండిషన్ వచ్చేసి ఏంటి, బ్రాకెట్ ఆఫ్ AB ప్లస్ బ్రాకెట్ ఆఫ్ BC మైనస్ బ్రాకెట్ ఆఫ్ AC లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ B. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ LHS వచ్చేసి బ్రాకెట్ ఆఫ్ AB ప్లస్ బ్రాకెట్ ఆఫ్ BC మైనస్ బ్రాకెట్ ఆఫ్ AC ఈక్వల్ టు 50 ప్లస్ 50 మైనస్ 50 ఈక్వల్ టు 50. బ్రాకెట్ ఆఫ్ B ఏమో మనకి ఇచ్చింది ఎంత, 70. సో 50 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70, అంతేనా? 50 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అయితే మనకి ఏమైంది, థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది, అంతేనా? AB ప్లస్ BC మైనస్ AC లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు B. సో 50 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70. సో కండిషన్ మనకి ఇక్కడ సాటిస్ఫై అయింది. థర్డ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏంటి మనకి, బ్రాకెట్ ఆఫ్ AC ప్లస్ బ్రాకెట్ ఆఫ్ BC మైనస్ బ్రాకెట్ ఆఫ్ AB లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ C. సో ఇక్కడ LHS తీసుకుంటే బ్రాకెట్ ఆఫ్ AC ప్లస్ బ్రాకెట్ ఆఫ్ BC మైనస్ బ్రాకెట్ ఆఫ్ AB ఈక్వల్ టు వాల్యూస్ ఉన్నాయి మనకి. 50 ప్లస్ 50 మైనస్ 50 ఈక్వల్ టు ఏముంటుంది, 50. బ్రాకెట్ ఆఫ్ C ఎంత, 78. సో మన కండిషన్ ఏంటి, AC ప్లస్ BC మైనస్ AB లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C. సో 50 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 78 అవుతుంది. అప్పుడు మనకి ఫోర్త్ కండిషన్ కూడా సాటిస్ఫైడ్, అంతే కదా? ఫోర్త్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. Therefore, the data satisfies all the 4 conditions of consistency. Therefore, the data is consistent. ఏమైంది, మనకి ఇచ్చిన డేటా అనేది మన దగ్గర ఉన్న 4 కండిషన్స్ని సాటిస్ఫై చేసింది. సో ఏమవుతుంది, ఇచ్చిన డేటా అనేది ద డేటా ఈజ్ కన్సిస్టెంట్. ఇచ్చిన డేటా అనేది కన్సిస్టెంట్ అని చెప్పుకుంటాం. అక్కడికి 3 ప్రాబ్లమ్స్ అయినాయి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటి, ఎగ్జామైన్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. ఏంటి, ఇచ్చిన డేటాని ఎగ్జామైన్ చేయమన్నాడు. N ఈక్వల్ టు 1000, బ్రాకెట్ ఆఫ్ A ఈక్వల్ టు 525, బ్రాకెట్ ఆఫ్ B ఈక్వల్ టు 312, బ్రాకెట్ ఆఫ్ C ఈక్వల్ టు 470, బ్రాకెట్ ఆఫ్ AB ఈక్వల్ టు 42, బ్రాకెట్ ఆఫ్ BC ఈక్వల్ టు 80, బ్రాకెట్ ఆఫ్ AC ఈక్వల్ టు 147, బ్రాకెట్ ఆఫ్ ABC ఈక్వల్ టు 25. ఏంటి, ఏం ఎగ్జామిన్ చేయమన్నాడు, డేటా అనేది కన్సిస్టెన్సీ కాదనేది ఎగ్జామిన్ చేయమన్నాడు. సో సొల్యూషన్ ఏంటి, మనకి ఇచ్చింది రాసుకుందాం. ఫస్ట్ గివెన్ దట్ క్యాపిటల్ N ఈక్వల్ టు ఎంత, 1000, బ్రాకెట్ A 525, బ్రాకెట్ B 312, బ్రాకెట్ C 470, బ్రాకెట్ AB 42, బ్రాకెట్ BC 80, బ్రాకెట్ AC 147, బ్రాకెట్ ABC 25. ఇదేంటి మనకి, ఇట్ ఈజ్ 3 అట్రిబ్యూట్ కేస్, కండిషన్ ఫర్ కన్సిస్టెన్సీ. మనకి ఏంటి, 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ABC అని 3 అట్రిబ్యూట్స్. సో ఇట్ ఈజ్ మనకేంటి
3 attributes. Condition for consistency are మనకి 4 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే మనకి ఇచ్చిన డేటా అనేది కన్సిస్టెంట్ అని చెప్తాం. సో ఫస్ట్ కండిషన్ మనకి బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ సి మైనస్ ఎన్. సెకండ్ కండిషన్ ఏంటి? బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ. థర్డ్ ఏంటి? బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బి. ఫోర్త్ ఏంటి? బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏబి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం ఈక్వల్ టు ఏమవుతుంది? ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ అంటే 42 ప్లస్ 80 ప్లస్ 147 దట్ ఈక్వల్ టు 269 ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ అనేది. నెక్స్ట్ ఏంటి? ఆర్హెచ్ఎస్ బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ సి మైనస్ ఎన్. సో ఏంటి? 525 ప్లస్ 312 ప్లస్ 470 మైనస్ 1000 ఎంత వస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఎన్ 307. మన కండిషన్ ఏంటి? ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఎన్ అంటే 269 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 307 అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైపోయింది? 269 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 307. సో ఫస్ట్ కండిషన్ అనేది నాట్ సాటిస్ఫై. ఫస్ట్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫై. మనకి కన్సిస్టెన్సీ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? తీసుకున్న క్లాస్ ఇంటర్వెల్స్లో మనం ఒక్క క్లాస్ ఇంటర్వెల్ అయినా సరే నెగిటివ్ అయితే డేటా అనేది ఇన్కన్సిస్టెన్సీ అని చెప్పుకున్నాం, అవునా? సో మనకి ఇక్కడ ఫస్ట్ కండిషనే ఇన్కన్సిస్టెన్సీ వచ్చింది. కండిషన్ నాట్ సాటిస్ఫై అయింది. అప్పుడు ఏమవుతుంది? డేటా ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ. ఒక్కటైనా సరే ఇన్కన్సిస్టెన్సీ అయితే ఇంక మనం అక్కడితో ప్రాబ్లం ఆపేయచ్చు. డేటా అనేది ఇన్కన్సిస్టెంట్ చెప్పేయచ్చు. ఒక కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. సో వాడు ఇచ్చిన డేటా అనేది ఇన్కన్సిస్టెన్సీ. సో మిగిలిన కండిషన్ చేసినా కూడా ఇంకా చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ కండిషన్తోనే చెప్పేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. గివెన్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 10,000 బ్రాకెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 10887 bracket of B equal to 256 bracket of C equal to 877 bracket of A beta C equal to 281 bracket of alpha beta C equal to 86 bracket of AB gamma equal to 78 bracket of ABC equal to 57. టెస్ట్ ది కన్సిస్టెన్సీ. లాస్ట్ది ఏబీసీ కాదు అనుకుంటా, ఒక్క నిమిషం. అంతే, బ్రాకెట్ ఆఫ్ ఏబీసీ ఈక్వల్ టు 57. సో గివెన్ దట్ సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు ఎంత? 10,000. బ్రాకెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత? 1087. బ్రాకెట్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎంత? 256. బ్రాకెట్ ఆఫ్ సి 877. బ్రాకెట్ ఆఫ్ A beta C 281 bracket of alpha beta C 86 bracket of AB gamma 78 bracket of ABC equal to 57. మనకి ఇచ్చింది ఏంటి? 3 అట్రిబ్యూట్స్ కేసు కాబట్టి ఇంకా మనకి దీంట్లో ఏమేమి కావాలి? సిఏ బీటా ఇచ్చాడు కాబట్టి మనం ఏం కట్టాలి? సిఏ కట్టాలి. బ్రాకెట్ ఆఫ్ సిఏ, బ్రాకెట్ ఆఫ్ బీసీ, అలాగే బ్రాకెట్ ఆఫ్ ఏబీలు కట్టుకోవాలి. 2 అట్రిబ్యూట్స్ కట్టుకోవాలి. 2 అట్రిబ్యూట్స్ ఇవ్వలేదు మనకి, సింగిల్ అట్రిబ్యూట్ ఏబీసీలు ఇచ్చాడు. అలాగే 3 అట్రిబ్యూట్స్ ఇచ్చాడు. మనకి 2 అట్రిబ్యూట్ కండిషన్స్ ఇవ్వలేదు. సో ఏమేమి కట్టాలి? బ్రాకెట్ ఆఫ్ ఏబీ, అలాగే బ్రాకెట్ ఆఫ్ బీసీ, అలాగే బ్రాకెట్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ సిఏ బీటా తీసుకున్నాం. ఏంటి? బ్రాకెట్ ఆఫ్ సిఏ బీటా ఈక్వల్ టు ఎంత?
281. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకున్నాం, సిఏ ఇంటూ 1 మైనస్ బి కింద రాసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే సిఏ కాదు చిరాగ్గా ఏసీ అనుకోండి, ఏ బీటా సి ఈక్వల్ టు 281. సో ఏ బీటా సి 281 అవుతుంది. దాన్ని ఎలా రాసుకుంటాం, ఏ ఇంటూ 1 మైనస్ బి ఇంటూ సి కింద రాసుకుంటాం. సో దాన్ని ఏసీ ఇంటూ 1 మైనస్ బిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఏసీ మైనస్ ఏబిసి బ్రాకెట్ ఏసీ మైనస్ బ్రాకెట్ ఏబిసి ఈక్వల్ టు 281. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది, బ్రాకెట్ ఏసీ ఈక్వల్ టు 281 మైనస్ ఏమవుతుంది, ఏబిసి అంటే బ్రాకెట్ ఏబిసి 57, దట్ ప్లస్ 57 మైనస్ కాదు, మైనస్ ఏబిసి అంటే వెళ్తే ఏమవుతుంది, ప్లస్ ఏబిసి కదా. సో ప్లస్ వేసుకోండి, 281 మైనస్ 281 ప్లస్ 57 దట్ ఈక్వల్ టు 338. సో బ్రాకెట్ ఆఫ్ ఏసీ ఎంత వచ్చింది, 338. నెక్స్ట్ ఏంటి, ఇంకేంటి, ఆల్ఫా బీటా సి ఈక్వల్ టు, నెక్స్ట్ ఏం తీసుకున్నాం, ఆల్ఫా బీటా సి ఈక్వల్ టు 86. అయితే దట్ ఎంప్లాయిస్ ఆల్ఫా అంటే ఎలా రాసుకుంటాం, 1 మైనస్ ఏ ఇంటూ బి అంటే బీటా అంటే 1 మైనస్ బి ఇంటూ సి ఇంటూ క్యాపిటల్ ఎన్ దట్ ఈక్వల్ టు 86. దీన్ని ఎలా రాసుకుంటాం, సితో మల్టిప్లై చేసాం అనుకోండి, మొత్తం అన్నీ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎన్సి ఇంటూ 1 మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ బి ఉంది, దాన్ని మల్టిప్లై చేస్తే ఏమైపోతుంది, ఎన్సి కాస్త బ్రాకెట్ సి కింద అయిపోతుంది, ఫ్రీక్వెన్సీలో మార్చుకున్నాడు. దట్ ఎంప్లాయిస్ ఏమొస్తుంది, బ్రాకెట్ సి మైనస్ బ్రాకెట్ ఏసీ మైనస్ బ్రాకెట్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఏబిసి వస్తుంది. దట్ ఈక్వల్ టు 86. దట్ ఎంప్లాయిస్ మనకు బ్రాకెట్ సి ఎంత 877 మైనస్ బ్రాకెట్ ఏసీ ఎంత వచ్చింది 338 మైనస్ బ్రాకెట్ బీసీ లేదు ప్లస్ బ్రాకెట్ ఏబిసి 57 ఈక్వల్ టు 86. దట్ ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ బీసీ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఓవరాల్గా 510. నెక్స్ట్ వచ్చేసి ఏబి గామా బ్రాకెట్ ఆఫ్ ఏబి గామా ఈక్వల్ టు 78 అనుకోండి. దీన్ని ఎలా రాసుకుంటాం, దట్ ఎంప్లాయిస్ ఏబి గామా ఏబి ఇంటూ 1 మైనస్ సి, అంతేనా, గామా అంటే 1 మైనస్ సి ఇంటూ ఎన్ దట్ ఈక్వల్ టు 78. ఏబి ఇంటూ 1 మైనస్ సిని మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఏబిఎన్ మైనస్ ఏబిసిఎన్ ఉంటుంది, అంతేనా, ఈక్వల్ టు 78. ఏబిఎన్ ఏమైపోతుంది, బ్రాకెట్ ఏబి, అంతేనా, ఫ్రీక్వెన్సీలో మారినోడికి ఎన్ కాస్త బ్రాకెట్ అయిపోతుంది. సో దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ ఏబి మైనస్ బ్రాకెట్ ఏబిసి ఈక్వల్ టు 78. దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ ఏబి ఈక్వల్ టు 78 ప్లస్ బ్రాకెట్ ఏబిసి అంత 57. సో 78 ప్లస్ 57 ఈక్వల్ టు 135, అంతేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఏంటి, మనకి ఏబీసీలు ఉన్నాయి, ఏబీసీ వాల్యూ బ్రాకెట్ ఏ బ్రాకెట్ బి బ్రాకెట్ సి వాల్యూస్ ఉన్నాయి. అలాగే ఏబీసీ వాల్యూ ఏబి బీసీ ఏసీ 2 అట్రిబ్యూట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. అలాగే 3 అట్రిబ్యూట్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చాడు, ఏ బీటా సి, అలాగే ఆల్ఫా బీటా సి, ఏ బీటా గామా, ఏబీసీ వాల్యూస్. సో ఏమైపోయింది ఇక్కడ మనకి కేసు ఏంటి, మనకి ఇట్ ఈజ్ ఏ 3 అట్రిబ్యూట్ కేస్, అంతే కదా, ఏబీసీలు ఉన్నాయి కాబట్టి 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో 3 అట్రిబ్యూట్స్ కేస్. కండిషన్ ఫర్ కన్సిస్టెన్సీ ఆర్ ఏంటి, కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ టెస్ట్ చేయడానికి కండిషన్స్ ఏంటి మనకి, ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటి, బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏసీ ప్లస్ బ్రాకెట్ బీసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ సి మైనస్ ఎన్. అలాగే సెకండ్ కండిషన్ వచ్చేసి బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏసీ మైనస్ బ్రాకెట్ బీసీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ. అలాగే థర్డ్ కండిషన్ వచ్చేసి ఏంటి, బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏంటి, బ్రాకెట్ ఆఫ్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏబి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ సి. సో ఫస్ట్ కండిషన్ కడదాం. ఫస్ట్ కండిషన్లో ఎల్హెచ్ఎస్ తీసుకోండి.
ఏంటి ఎల్హెచ్ఎస్? బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ ఈక్వల్ టు ఏంటి మనకి వాల్యూస్ ఉన్నాయి? బ్రాకెట్ ఆఫ్ ఏబి అంటే 135 ప్లస్ 510 ప్లస్ 338 ఈక్వల్ టు ఎంత వచ్చింది ఓవరాల్గా? 983. అలాగే ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఏంటి మనకి? బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఈక్వల్ టు వాల్యూస్ ఉన్నాయి వేసుకోండి. బ్రాకెట్ ఆఫ్ ఏ అంటే 1087 ప్లస్ 256 ప్లస్ 877 మైనస్ ఎన్ అంటే 10,000 దట్ ఈక్వల్ టు మైనస్ 7,780 వస్తుంది. ఎంత? మైనస్ 7,780. సో మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత వచ్చింది? 983 ప్లస్ టర్మ్ కాబట్టి. ఆర్హెచ్ఎస్ ఎంత వచ్చింది? మైనస్ వాల్యూ వచ్చింది, మైనస్ 7,780 వచ్చింది. సో ఎంత వచ్చినా కూడా ఏమైపోతుంది? 983 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 7,780 అవుతుంది. ఫస్ట్ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఏబి ప్లస్ బీసీ ప్లస్ బీసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఎన్ అనేది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఏంటి? బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏసీ మైనస్ బ్రాకెట్ బీసీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ. సో చూడండి, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏసీ మైనస్ బ్రాకెట్ బీసీ ఈక్వల్ టు 135 ప్లస్ 338 మైనస్ 510 ఈక్వల్ టు ఎంత వచ్చింది? మైనస్ 37. సో బ్రాకెట్ ఆఫ్ ఏ ఎంత మనకి ఆల్రెడీ ఇచ్చాడు? 1087. సో మన కండిషన్ ఏంటి? ఏబి ప్లస్ ఏసీ మైనస్ బీసీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ ఏనే కదా పెద్ద వాల్యూ. సో ఏమైపోయింది? మైనస్ 37 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1087. సో ఇక్కడ మనకి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫైడ్. దేర్ ఫోర్ సెకండ్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఏంటి? థర్డ్ కండిషన్ మనకి బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ బీసీ మైనస్ బ్రాకెట్ ఏసీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బి. సో థర్డ్ కండిషన్ ఏంటి? ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. బ్రాకెట్ ఆఫ్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బీసీ మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఏసీ దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏబి ఎంత? 135 ప్లస్ 510 మైనస్ ఏసీ అంటే 338 దట్ ఈక్వల్ టు ఓవరాల్గా ఎంత వచ్చింది? ఎల్హెచ్ఎస్ 307. బ్రాకెట్ ఆఫ్ బి ఎంత మనకి ఆడిచ్చిన వాల్యూ? 256. సో ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ కన్నా ఆర్హెచ్ఎస్ చిన్న వాల్యూ, కానీ మనకి కండిషన్ ఏంటి? ఏబి ప్లస్ బీసీ మైనస్ ఏసీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. కానీ వచ్చింది ఏంటి? ఏబి ప్లస్ బీసీ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో 307 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 256 రావాలి. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది? 307 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 256 వచ్చింది. అంటే బి వాల్యూ చిన్నది. సో ఏమైపోతుంది? థర్డ్ కండిషన్ అనేది నాట్ సాటిస్ఫైడ్. దేర్ ఫోర్ థర్డ్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. మనకి ఇచ్చిన 4 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా సరే మనకి డేటా అనేది ఇన్కన్సిస్టెన్సీ అని చెప్పుకుంటామని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక్కటైనా సరే సాటిస్ఫై అవ్వకపోయినా, ఒక్క కండిషన్ అవ్వకపోయినా సరే మనకి డేటా ఇన్కన్సిస్టెన్సీ అని చెప్తాం. సో థర్డ్ కండిషన్ ఏమైపోయింది? థర్డ్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అన్నాం. అప్పుడు దేర్ ఫోర్ ద డేటా ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ. అక్కడితో మనం ప్రాబ్లం ఆపేస్తాం. ఇంక ఫోర్త్ కండిషన్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అర్థమైంది కదా ప్రాబ్లం? ఇక్కడికి మనకి 5 ప్రాబ్లమ్స్ అయ్యాయి. నెక్స్ట్ 6th ప్రాబ్లం నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.